చిరుతలు భయపడుతున్నాయి. ఇళ్ల నుంచి బయటకు రావద్దు అంటూ కూడా హెచ్చరికలు వినిపిస్తూ ఉన్నాయి. ఏపీ ప్రజలను వణికిస్తూ ఉన్నాయి చిరుతలు. కర్నూలు జిల్లా కొసిగి మండలం గౌడగల్లు గ్రామంలో చిరుతల సంచారం కలకలం రేపుతుంది. సమీప కొండ ప్రాంతాల్లోకి ప్రవేశించేందుకు చిరుతలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. భయాందోళనలో కూడా ఆ సమీప గ్రామ ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడు ఎటు నుంచి ఏ చిరుత వస్తుందో అని చెప్పి కూడా ఒకవేళ గనక సాయంత్రం అయితే గనక ఇళ్ల నుంచి బయటికి వెళ్లాలంటేనే వణికిపోతూ ఉన్నారు. కుక్కలు అరిస్తే గనక వెంటనే అప్రమత్తం అయిపోతున్నారు స్థానికులు. చిరుత వస్తుందని ఇక కుక్కలు అరవటంతోనే అప్రమత్తమై స్థానికులు అయితే వాళ్ళ ప్రాణాలను దక్కించుకుంటున్నారని చెప్పాలి. కర్రలతో శబ్దం చేస్తూ బాణాసంచాలు పేల్చి స్థానికులైతే బిక్కుమంటూ బతుకు వీడుస్తున్నారు. చిరుతలను కొండల వైపు తరలించారు గ్రామస్తులు. ఈ విధంగా కూడా బాణాసంచుతో కూడా కర్రలతో కూడా ఒంటరిగా బయటకు రావాలంటే జంకిపోతున్నారు జనం. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవటం లేదంటూ కూడా గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఫారెస్ట్ అధికారులు కూడా పట్టించుకోకపోతే ఏం చేయాలి అంటూ కూడా ఇప్పుడైతే వాళ్ళైతే ఆవేదన వెళ్ళగక్కుతూ ఉన్నారు. ఈ విధంగా కూడా చిరుతలు అటువైపు మళ్లించే క్రమంలో కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, కొండ మీద 2 చిరుతలు. అవి జనరల్గా గ్రామంలోకి వస్తే కుక్కలు అరవటంతో కూడా అప్రమత్తమయ్యారు. ఆ గ్రామస్తులు అప్రమత్తమై అందరూ కలిసి కూడగట్టుకొని ఆ చిరుతలను అయితే కొండ వైపుకి అయితే తరలించడం అయితే జరిగింది. అప్పుడే ఆ విజువల్స్ షూట్ చేశారు. మనం అప్పుడు యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఈ విధంగా కూడా జనాలు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నాయి. ఒక్క చిరుత ఉంటేనే ప్రాణానికి భయంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది 2 చిరుతలు కలిసి ఉంటే డెఫినెట్గా కూడా అటాక్ చేయటానికి అస్సలు ఆలోచించవు అని చెప్పి కూడా గ్రామస్తులు అయితే ఇప్పుడు భయాందోళనలో ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మల్లికార్జున మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున, అక్కడ చిరుత విజువల్స్ కూడా యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఒకవైపు ఆ చిరుతలను చూసి జనాలు ఎంత భయభ్రాంతులకు గురవుతున్నారో, మరొక వైపు ఆ చిరుతలు కూడా అంతే భయపడుతున్న సిచ్యువేషన్ నెలకొని ఉంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? అటవీ అధికారులు దీని గురించి చర్యలు తీసుకున్నారా లేదా? గత కొంతకాలంగా కూడా ఈ కొండ ప్రాంతంలో చిరుతల సంచారం అన్నది జరుగుతుందనే మనం చెప్పుకోవచ్చు. కొద్దిగి మండలం గౌడగల్లులో చిరుతల సంచారం నిన్నటి రోజున కూడా హల్చల్ చేశాయని చెప్పవచ్చు. 2 చిరుతలు కూడా రాత్రి సమయాల్లో గ్రామ సమీపంలో సంచరించడం వల్ల కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా భయంతో వణికిపోయారని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా ఈ చిరుత పులులు ఏవైతే గ్రామంలోకి అడుగు పెట్టాయో ఈ క్రమంలోనే ఒక్కసారిగా కుక్కలు అరవడంతో ఒక్కసారిగా గ్రామ ప్రజలందరూ కూడా అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. వెంటనే ఆ కుక్కలు ఎందుకు అరుస్తాయని చెప్పి ప్రజలు బయటకు వచ్చి చూసిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఈ చిరుత పులులు లైట్ వేసి చూడగానే అక్కడ సంచరిస్తున్నట్లుగా వాళ్ళు గుర్తించారని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా వాటిని బయటికి తరిమేందుకు, ఫారెస్ట్ లోకి తరిమేందుకు కూడా వీళ్ళు ప్రయత్నాలు చేశారు. బాణసంచ కాలుస్తూ కూడా వాటిని భయపెట్టి అడవిలోకి నెట్టేందుకు కూడా ప్రయత్నం చేశారని చెప్పవచ్చు. ఈ క్రమంలో చాలా సేపు వరకు కూడా పూర్తి స్థాయిలో ఆ చిరుతలన్నీ కూడా కొండ ప్రాంతంలో కూడా తరచూ అక్కడ సంచరిస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ గ్రామ సమీపంలో ఏదైతే ఉన్న పొలాల్లో కూడా రైతులు అక్కడ పనిచేసుకోవాలన్నా, కూలీలు అక్కడ పనిచేసుకోవాలన్నా కూడా ఇబ్బంది తలెత్తింది. పలు సందర్భాల్లో కూడా ఈ చిరుతలు కూడా అక్కడ కనిపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే తరచూ కూడా ఈ చిరుత పులులు అక్కడ సంచరిస్తున్నప్పటికీ కూడా ఎవరైతే ఫారెస్ట్ అధికారులు ఉంటారో వీరు చర్యలు తీసుకోవడం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కూడా చాలా ఫిర్యాదులు కూడా అందాయి. ఎందుకంటే గ్రామంలోనికి చిరుత పులులు ఎంటర్ అవుతున్నాయని చెప్పేసి కూడా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా అధికారులు స్పందించకపోవడం వల్లనే మరొకసారి పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ పులులు సంచరిస్తున్నాయని చెప్పేసి ఎప్పుడు గ్రామం మీద పడతాయో, ఎప్పుడు ప్రజల్ని పిక్కు తింటాయో అన్న భయం మాత్రం ప్రస్తుతం వెంటాడుతుందనే చెప్పుకోవచ్చు. ఫారెస్ట్ అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మల్లికార్జున్, అంటే చిరుతలు అడవిని వదిలేసి కూడా ఈ కొండల్నే తమ నివాసాలుగా మార్చుకోవటం, వేట కోసం కూడా గ్రామాల్లోకి రావటం అలవాటుగా చేసుకుంటున్నాయని చూడాలా?
Yes, ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ నిన్నటితో ఇది కాలేదు. గతంలో కూడా చాలా సార్లు ఈ పరిసర ప్రాంతాలు ఈ కొండను ఆవాసంగా చేసుకున్న ఈ ప్రాంతంలో తిరగడానికి అంటే గతం నుంచి కూడా ఈ పొలాల్లో సమీప పొలాల్లో కావచ్చు కొండ ప్రాంతాల్లో కావచ్చు అంటే అలవాటుగా మారిందని చెప్పవచ్చు వీటికి. ఈ నేపథ్యంలో కూడా ఫారెస్ట్ అధికారులు ముఖ్యంగా స్పందించాల్సి ఉంది. ఎందుకంటే ఏదైతే చిరుత పులులు ఎందుకు ఈ సమీపంలో వస్తున్నాయి, ముఖ్యంగా త్రాగునీరు కోసం తిరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే త్రాగునీరు ఆ పరిసర ప్రాంతాల్లో కొన్ని పాయింట్స్ ఉంటాయి ఫారెస్ట్ లోనే. ఆ పాయింట్స్ లో ఈ త్రాగునీరు అక్కడ ఏర్పాటు చేయకపోవడం వల్లనే ఇవి గ్రామ సమీపానికి అడుగు పెడుతున్నాయి ఏంటనేది పూర్తి స్థాయిలో వాళ్ళు పరిశీలించాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా ఫిర్యాదు అందినప్పటికీ కూడా ఇటు పొలంలో పనిచేసేటువంటి కూలీలతో పాటుగా చాలా సార్లు కూడా తారసపడ్డాయి. వాళ్ళు భయంతో కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఈ కొండ ప్రాంతాన్ని కూడా అవి ఆవాసంగా చేసుకొని కూడా ఇక్కడ సంచరిస్తున్న నేపథ్యంలో కూడా ఒక ఇంత గ్రామస్తులు అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఈ కుక్కలే కనుక మొరగకపోతే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఒక్కసారిగా చిరుత పులులు ఈ ప్రజలపైన పడి పీకుతున్నటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా భయం. అంటే ఒక చిరుత కాదు, మనం చూసుకుంటే 2 చిరుతలు అక్కడ సంచరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో భయాందోళనలో ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు స్పందించి ఏదైతే ఆ పులులు ఈ ప్రాంతంలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాటు చేయాలి. మనం చూసుకుంటే కనుక ఈ ప్రాబ్లం ఇప్పుడు మొదలైంది కాదు, ఎప్పటి నుంచో కూడా ఇక్కడికి చిరుతలు రావటం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారులు ఎందుకు దృష్టి సారించలేకపోతున్నారు, దీనికి ఒక సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు? అనేక సందర్భాల్లో కూడా గ్రామస్తులైతే కాదు, పూర్తి స్థాయిలో ఎవరైతే రైతులు ఉంటారో ఇక్కడ కూలీ పనులు చేసుకోవడానికి పొలంకు వెళ్తుంటారో ఈ పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా చాలా వరకు ఇక్కడ పులుల వల్ల మాకు ఇబ్బంది తలెత్తుతుందని చెప్పేసి కూడా పలు సందర్భాల్లో ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు ఫారెస్ట్ అధికారులు మాత్రం ఎందుకు స్పందించడం లేదో తెలియడం లేదు. ఎందుకంటే ఒకవేళ జరగరాని ప్రాణనష్టం జరిగితే చాలా ఇబ్బందులు తలెటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పటిష్టమైనటువంటి ఏర్పాట్లు వాళ్ళు చేయాలి. గ్రామంలో తరచు కనపడం సర్వసాధారణం అయిపోయింది. ఫారెస్ట్ అధికారులు అయితే ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా కనీసం స్పందించాలని చెప్పేసి కూడా గ్రామస్తులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ గ్రామ సమీపంలో రావడానికి ఆ కొండ ప్రాంతానికి గ్రామంకి చాలా దగ్గర స్పేస్ ఉంటుంది, అడుగు పెట్టడానికి చాలా దగ్గర ఉంటుంది. కాబట్టి నేపథ్యంలో కూడా ప్రజలందరూ కూడా బిక్కుమంటూ అక్కడ ఏదైతే జీవనం కొనసాగించాలనే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అన్ని ఏర్పాట్లు తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మల్లికార్జున్. గౌడకల్లులో చిరుతల సంచారం, ఈ విషయం మీద అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తూ ఉంది. సమీప కొండ ప్రాంతాలకు రాత్రి వేళల్లో ఈ చిరుతలు రావటము, గ్రామంలోకి రావటం, 2 చిరుతలు కూడా గత కొంతకాలంగా కూడా ఇదే విధంగా ఈ కొండల్లోకి రావటము, ఆ తర్వాత గ్రామంలోకి రావటం. ఎందుకంటే ఒక్కసారి కనుక ఈ కొండలని ఆవాసంగా చిరుతలు చేసుకోవటం మొదలు పెడితే ఎప్పుడు కూడా ఒక చిరుత దానికి ఒక పరిధి అనేది ఏర్పరచుకుంటుంది. ఆ పరిధిలో కూడా తనకి ఆవాసంగా మార్చుకుంటూ ఉంటుంది. ఈ కొండల్ని కనుక అలా ఆవాసంగా మార్చుకుంటే ఆ తరువాత రోజు కూడా గ్రామంలోకి రావటం కనుక అలవాటుగా మారిపోతే కనుక అది పెను ప్రమాదంగా మారుతుంది. దీని మీద అధికారులు దృష్టి సారించాలి. మరొకటి కనుక చూస్తే ఈ విషయం అంటే గ్రామస్తులు ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసినప్పుడు కూడా వాళ్ళు ఆహాకారాలు చేస్తూ, చిరుత దూరంగా ఉంది కాబట్టి ఆహాకారాలు చేస్తూ ఆ వీడియోని చిత్రీకరిస్తూ ఉన్నారు. ఒకవేళ కనుక ఆ చిరుత వాళ్ళ మీదకి దాడికి వచ్చిన సమయంలో కానీ చిరుతకి కూడా, ఎందుకంటే ఇప్పుడు చిరుతని కాపాడుకోవాలని చెప్తూ ఉన్నారు, చిరుతకు కూడా ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. చిరుతలు కూడా జనాలను చూసి భయపడుతూ ఉంటాయి, అది కూడా ఉంది. కాబట్టి ఇటు జనాలకి సేఫ్టీ, గోడుకల్లు ప్రజలు వాళ్ళు ఎప్పుడు కూడా గ్రామస్తులు అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ పనులకు కానీ వీటన్నిటికి కూడా వెళ్తూ ఉంటారు. వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళాలన్నా కానీ భయాందోళన నెలకొని ఉన్నారు. అందులో ఒక్కళ్ళు తిరగాలంటే కనుక భయపడిపోతూ ఉన్నారు. పగలు లేదు, రాత్రి లేదు, ఏ సమయమైనా కానీ చిరుత ఎట్నుంచి వచ్చి అటాక్ చేస్తుందో అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్తున్నా కానీ, ఇంటి నుంచి బయటకు వస్తున్నా కానీ డెఫినెట్గా పెద్దవాళ్ళు పక్క నుండి చేతిలో కర్ర ఉంటే తప్పితే అక్కడ బయటకు వచ్చే పరిస్థితులు అయితే గౌడకల్లో కనిపించడం లేదు. అధికారులు దీని మీద దృష్టి సారించి గౌడకల్లు ప్రజలకి రక్షణ కల్పించాలి. మరొకవైపు ఆ చిరుతలకు కూడా ఈ విధంగా గ్రామాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటి, దీన్ని ఏ విధంగా ఆపగలం, చిరుతల్ని ఏ విధంగా కూడా మరలా కూడా అడవిలోకి పంపించి నీరు సమస్య ఉండటం వల్ల కూడా బయటకు వస్తున్నాయని చెబుతూ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. వీటికి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది.